కామ్రేడ్స్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ లేబర్ కోడ్ల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి సమైక్య శ్రామిక జనాలకు విఘాతంగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంలో అనేక సంవత్సరాలుగా కార్మికులు, కార్మిక నాయకులు, ట్రేడ్ యూనియన్లు కొట్లాడి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం నాయకత్వంలో ఉండబడినటువంటి ప్రభుత్వం ఇవాళ లేబర్ కోడ్ల పేరుతోని మరి కార్మికులకు ఉండబడినటువంటి హక్కులను హరించే విధంగా చట్టాలను రూపొందించడం జరిగింది. కాబట్టి ఇవి సమస్త కార్మిక రంగాలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు కాబట్టి వీటిని నల్ల చట్టాలుగా భావిస్తూ దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మరి గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుకుంటే మరి ఢిల్లీలో ఉండబడినటువంటి ట్రేడ్ యూనియన్ల వరకు కూడా ఇవాళ 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖున నిర్వహించేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా ఏఐసిసిటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సార్వత్రిక సమ్మె సమస్త కార్మిక లోకం తమ యొక్క హక్కుల సాధన కోసం, ఊపిరి పీల్చుకునేటువంటి హక్కుల సాధన కోసం పోరాటం చేసేటువంటి ఒక దినంగా పాటించి దేశంలో ఉండబడినటువంటి ప్రతి కార్మికుడు కూడా 12వ తారీఖున జరిగేటువంటి మరి సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి నరేంద్ర మోడీకి చెప్పపెట్టుగా ఈ కార్మిక చట్టాలను వాపస్ తీసుకునే విధంగా ఈ యొక్క సార్వత్రిక సమ్మె ఉండాలని దానికి ఏఐసిసిటియు నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి తన యొక్క శ్రేణులను సంసిద్ధం చేస్తూ రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం.